తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా తయారవుతుంది. అప్పు తేవడంలో దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఆస్తులు పెంచడంలో మాత్రం వెనకడుగు వేస్తుందని చెప్పి ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు, ఎవరికి చెల్లిస్తున్నారు అనేది $1,000,000 ప్రశ్నగా మారింది. తీసుకున్న అప్పులతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం లేదని, కనీసం అసంతృప్తిగా ఉన్న ప్రాజెక్టులనైనా పూర్తి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, విద్యార్థులకు పెండింగ్ బకాయిలు కూడా అలాగే ఉండిపోయాయి. ఈ పరిస్థితిపై ఆర్థికవేత్తల్లో కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రాజెక్టుల వ్యయం చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మూసీ రివర్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ రెండో దశకు అవసరమైన నిధులు లేదా కాంట్రిబ్యూషన్ నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది రాష్ట్ర ప్రజలకు తొలుస్తున్న ప్రశ్న. పెండింగ్ బిల్లుల బకాయిల చెల్లింపులు పూర్తి చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి బడా ప్రాజెక్టులను ప్రారంభిస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షిస్తారు. కానీ ఒకవైపు కాంట్రాక్టర్లు విద్యార్థులను అర్ధాకలితో అలమటించేలా చేసి ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులను మానసికంగా కుంగదీసి ఏం సాధిస్తారనే ప్రశ్నలు ఇక్కడే ఉత్పన్నమవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అప్పులు 48,000 కోట్లు చేయగా ఈ ఏడాది గడిచిన 3 నెలల వ్యవధిలోనే 20,000 కోట్లు తీసుకున్నారు. అభివృద్ధి పనుల పేరిట తీసుకుంటున్న ఈ రుణాలు ఎక్కడికి మళ్లిస్తున్నారు అనేదే ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నగా మారిందనే ఒక వాదన తెరపైకి వస్తుంది. ఏడాదిన్నర కాలంలో ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్ట్ తీసుకురానప్పుడు ఈ డబ్బు ఏం చేస్తున్నారు అనే అనుమానాలు రేకెత్తుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర అవుతున్నా బకాయిల చెల్లింపులో ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో పనులు పూర్తి చేసిన చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. ఇక రిటైర్ ఉద్యోగుల బాధలు అన్నీ ఇన్ని కావు. సర్వీస్లో ఉన్న ఉద్యోగులు పెండింగ్ బకాయిలు కూడా చెల్లించడం లేదు. అయితే బడా బడా కాంట్రాక్టర్లకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి మాత్రం తక్కువ డబ్బులు చెల్లిస్తున్నారనే విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. సర్కారు ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లించాలి కాబట్టి వారికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం తప్పడం లేదు. గుడ్డిలో మెల్లగా 2 ఏళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు 180 కోట్లు 2 నెలల క్రితం చెల్లించి గొప్పగా ప్రచారం చేసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఉద్యోగ వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. తమ పెండింగ్ బకాయిలు, పిల్లల పెళ్లిళ్లు, కొత్తగా కట్టుకునే ఇల్లు, హాస్పిటల్ ఖర్చులు తదితరాలకు ఉపయోగపడతాయని ఆశించిన రిటైర్డ్ ఉద్యోగులు భంగపడ్డారు. ప్రభుత్వంలో 40 సంవత్సరాలు సర్వీస్ చేసి పదవీ విరమణ చేసిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వడం లేదంటూ 2024 సంవత్సరం మే నెలలో ఇంజనీర్ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు జడ్జి భీమపాక నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉచిత పథకాలను నిధులు ఎందుకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల నమ్మకాన్ని బొమ్ము చేయొద్దని హెచ్చరించారు. అయినా సరే రాష్ట్ర ఆర్థిక శాఖ తీరులో ఎలాంటి మార్పు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్లకు రియంబర్స్మెంట్ బకాయిలు ఇలా మొత్తం సుమారు 30,000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఉద్యోగుల బకాయిలే 10,000 కోట్ల వరకు ఉన్నాయి. ప్రతి నెల 500 కోట్ల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చినప్పుడు ఉద్యోగులు చప్పట్లు కొట్టారు. కానీ ఇంతవరకు అమలు కావడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు 1,350 కోట్లు, పెద్ద కాంట్రాక్టర్లు 1,100 కోట్లు, నిలిచిన పనులు 1000 కోట్లు, పాత బస్తీ కాంట్రాక్టర్లు 680 కోట్లు, జిహెచ్ఎంసీ బకాయిలు 1,100 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు 10,000 కోట్లు, గ్రామ పంచాయతీలకు 1,300 కోట్లు, చిన్న కాంట్రాక్టర్లకు 1000 కోట్లు, ఆరోగ్యశ్రీ హాస్పిటళ్లకు 1,590 కోట్లు, బ్యావరేజెస్ కంపెనీలకు 3,900 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు 12.56 కోట్లు, R&B, PR, MAUD 1000 కోట్లు, మన ఊరు మనబడి 369 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల వరకు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. చిన్న తరహా కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు తీసుకున్న రుణాలపై వడ్డీలు కట్టలేక, కొత్త పనులు మొదలు పెట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 4-5 నెలల క్రితం సచివాలయంలోని డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. అయినా సరే ఫలితం మాత్రం శూన్యం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు బకాయిలు చెల్లించాలని కోరుతూ కొన్ని నెలల నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 1,400 కోట్లు వారికి చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేస్తూ వస్తున్నారు.
దీంతో విసిగిన నెట్వర్క్ హాస్పిటళ్ల ప్రతినిధులు ఒక దశలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని కూడా ప్రకటించారు. అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ కు స్టైఫండ్ సమస్యను పరిష్కరించకపోవడం మూలంగా 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సేవలకు అంతరాయం కలుగుతోంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లు విక్రయించడం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 5,230.98 కోట్లు, మే నెలలో 4,158.92 కోట్లు, జూన్లో 10,876.19 కోట్లు కలిపి మొత్తం 20,266.09 కోట్ల రుణాలను తీసుకుంది. ఇలా తీసుకున్న అప్పులతో వడ్డీ చెల్లింపుల కోసం 6,772.85 కోట్లు, జీతాల కోసం 11,608.49 కోట్లు, పింఛన్ల కోసం 4,572.92 కోట్లు, సబ్సిడీల కోసం 5,932.92 కోట్లు, క్యాపిటల్ వ్యయం కోసం 4,755.31 కోట్లు, రెవెన్యూ వ్యయం 52,559.96 కోట్ల చెల్లింపులు చేసింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు 28,861 కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ విద్యుత్ ఛార్జీలు 14,172 కోట్లు కాగా, మెట్రో వాటర్ సప్లై బోర్డు ఛార్జీలు 3,932 కోట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల బిల్లులు 721 కోట్ల వరకు ఉన్నట్లు కాంగ్రెస్ సర్కారు వచ్చిన కొత్తలో లెక్కలు తేల్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కాళేశ్వరం విద్యుత్ ఛార్జీల పెండింగ్ బిల్లులు 28,861 కోట్లు, సింగరేణి కాలరీస్కు 26,000 కోట్ల బకాయి పడ్డారు. ఇందులో బొగ్గు సరఫరా 12,000 కోట్లు, విద్యుత్ సరఫరా బకాయిలు 14,000 కోట్లు ఉన్నాయి. ట్రాన్స్మిషన్ ఛార్జీలు 28,673 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ 14,193 కోట్లు, ట్రూ అప్ ఛార్జీలు 14,928 కోట్లు, విద్యుత్ పంపిణీ సంస్థలు 81,516 కోట్లు, ఛత్తీస్గఢ్ ఒప్పంద భారం 6,000 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ 30,406 కోట్లు ఉన్నాయి. ఇక ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వ అప్పులు మార్చి 2024 వరకు 3,89,673 కోట్లు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన గ్యారంటీ రుణాలు 38,867 కోట్లు. ఇవి రెండూ కలిపితే మొత్తం రుణాలు 4,28,540 కోట్లు. ఇవి కాకుండా కార్పొరేషన్లు, సంస్థల పేర్ల మీద తీసుకున్న అప్పులు అదనంగా ఉన్నాయి.